నమస్తే. మనం వృషభ రాశి చూస్తే ఈ మంత్ కొంచెం మిక్స్‌డ్‌గా ఉంటుంది. కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళవలసిన మంత్ అని మీరు గమనించుకోవాలి. ఏ విధంగా అంటే కృతిక ముందు అది చెప్పుకునే బోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు. ఆహ్, రోహిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఓ అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 5 గ్రహాలు మారుతూ ఉంటే, ఎక్కువగా మారిన గ్రహాలు వీళ్ళకి మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఒక 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా, 2 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ప్లాన్డ్‌గా ఎళ్ళవలసిన మంత్ అని మీరు ఆహ్, మనసులో పెట్టుకోండి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే సూర్యుడి వల్ల వీళ్ళకి ధన ప్రవాహం వస్తూ ఉంటుంది. కానీ కుజుని వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శ్రియం విభూతిం అంటే బుధుని వల్ల శ్రియం ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. విభూతిం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండివిడ్యువల్‌గా ప్రతి గ్రహం కూడాను ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఒక అపార్చునిటీస్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కడెక్కడ ఛాలెంజింగ్‌గా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమాటిక్‌గా ఉందో మనం చూద్దాం. ఇందులో సూర్యుడు ఈళ్ళకి రెండో స్థానంలో ఉండటం కొంచెం జాగ్రత్తగా ఉండాలని గమనించాలి. ఇందులో మనకేం చెప్తారంటే సంస్కృతంలో ఫస్ట్ హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపో శిరోవ్యధః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతౌ రవి అని చెప్తారు సంస్కృతంలో. అంటే దీని మీనింగ్ ఏంటంటే హీనత్వం అంటే మీకు నీచ బుద్ధి వస్తుంది, దుష్ట బుద్ధి వస్తుంది, దుష్ట సంసర్గో చెడ్డ వాళ్ళతో కలిసి వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకునే అవకాశాలు చేసే పరిస్థితులు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే చెడ్డవాడి దగ్గరికెళ్లారో ఎప్పుడు మీకు చెడే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటే అదే స్మార్ట్ వర్క్ మీకు రిజల్ట్ తిరిగి వస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవ్యధః అంటే తలనొప్పి కూడా వస్తుంది. దీనితో పాటు నిష్ఫలం కృషి వాణిజ్యం ఏదైనా హార్డ్ వర్క్ చేసినా, బిజినెస్ చేసినా ఈళ్ళంతా మీకు ప్రాబ్లమ్ అవుతుందని గమనించాలి. సో, ఇలా ఇందులో ఓవరాల్‌గా చూస్తే మీకు సూర్యుడి వల్ల అంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం గమనించాలి. ఇప్పటిదాకా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. చాలా విషయాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. బట్ ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంతు. గురువు మారటం వల్ల కూడాను కొంచెం అంత స్మూత్‌గా ఉండదు. ఇప్పటిదాకా అనుకున్నయి సాధించుకుంటారు. ఇప్పుడు మీరు అడగంగానే ఒక ఫోను చేయంగానే పనులయ్యేయి అంత స్మూత్‌గా పనులు గాదు. ఒకటికి 2 సార్లు ఫోన్లు చేయాలి. కొంచెం ఇరిటేషన్‌తో ఉంటుందని గమనించుకోండి. అలానే కుజుడు 12వ స్థానంలో ఉండటం, ఇది కూడా మిక్స్‌డ్‌గా ఉంటుంది. కుజుడు 12వ స్థానంలో ఉంటే విపరీతంగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్స్ అవకాశం ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతే కాకుండా శత్రువుల బాధ కూడా విపరీతంగా ఉంటుందని గమనించాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైర ధనక్షయనం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే కుజుడు 12వ స్థానంలో ఉండటంతోటి ఏమవుతుంది రోగాల వల్ల బాధలుంటుంది, బంధువుల వల్ల ద్వేషము, ధననాశనము, శరీరానికి పీడ అని చెప్తారు. అంటే విపరీతమైన ఈళ్ళకి మానసికంగా ఒత్తిడి కూడా ఉంటుంది. బట్ ధన ప్రవాహం అయితే తీసుకొనొస్తూ ఉంటారని చెప్తారు. ఇదే విధంగా బుధుడు చక్కగా మంచి అనుకూలత ఉన్నారు. బాగా కలిసొస్తున్నారు. బుధుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారని తెలుసుకోవాలి. తద్వారా ఇప్పటి వరకు కాని పనులన్నీ పనులయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా మూవీ రంగంలో ఉన్నా లైక్ ఇంకా ఏదన్నా సోషల్ మీడియాలో ఉన్నా ఈళ్ళ రీల్స్, పోస్ట్‌లన్నీ చాలా చక్కగా వైరల్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు వీళ్ళకి మూడో స్థానంలో ఉండటంతోటి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్కన మీ యొక్క మాటకి విలువ పెరగటం, మీకు గౌరవం రావటం, చలామణి అవ్వటం, పలుకుబడి ఉండటము ఇవన్నీ ఇస్తూనే ఓరో పక్కన శత్రువులు పెరగటము, ధనం ఖర్చు విపరీతంగా అవ్వటము. అంతేకాకుండా ఒక్కోసారి మీకు మెయిన్ మీరు చేసే ప్రొఫెషన్‌కి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఇది మిక్స్డ్ పీరియడ్ అని మీరు తెలుసుకోవాలి. సో, చూసారు కదండీ! ఇప్పటిదాకా ఉన్న ఈ 3, 4 గ్రహాలు కూడాను మిక్స్‌డ్‌గా ఉండటంతోటి వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎళ్ళటం ఎంతైనా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మీరు చూస్తే నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంటు. వీటితో పాటు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన ఉపాసన చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి మహాలక్ష్మి అష్టకం చదువుకోవటము, శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండటం, కుజుడికి సంబంధించి మీరు కందులు దానం చేయటం, నవగా వీటితో పాటు హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఇది అంతా గోచారం ప్రకారం కాబట్టి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంటు. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.